हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल पटना ऑल इन वन की स्वागत मंडी। आज हम 9th क्लास टेक्स्ट बुक में अरुण कमल जी की जो कविता है नए इलाके में उसे पढ़ेंगे। चलिए पहले कवि के बारे में जानेंगे। अरुण कमल जी का जन्म बिहार के रोहतास जिले के नासरीगंज में 15 फरवरी 1956 को हुआ। वे पटना विश्वविद्यालय में अंग्रेजी प्राध्यापक के रूप में काम कर चुके हैं। रिटायरमेंट के बाद वे आराम से जिंदगी जी रहे हैं। इन्हें अपनी कविताओं के लिए साहित्य अकादमी पुरस्कार मिला। इनकी प्रमुख कृतियां अपनी केवल धार, सबूत, नए इलाके में, पुतली में संसार आदि। वे कुछ पुस्तकों और कविताओं को हिंदी से अंग्रेजी और अंग्रेजी से हिंदी में अनुवाद भी कर चुके हैं। इनकी कविता में वर्तमान शोषण मूलक व्यवस्था के खिलाफ आक्रोश, नफरत और उसे उलटकर एक नई मानवीय व्यवस्था का निर्माण करने की आकुलता सर्वत्र दिखाई देती है। प्रस्तुत कविता नए इलाके में एक ऐसी दुनिया में प्रवेश का आमंत्रण है जो एक ही दिन में पुरानी पड़ जाती है। यह इस बात का बोध कराती है कि जीवन में कुछ भी स्थायी नहीं होता। इस पल पल बनती बिगड़ती दुनिया में स्मृतियों के भरोसे नहीं जिया जा सकता। कविता की व्याख्या करने से पहले इस कविता को एक बार पढ़ेंगे। नए इलाके में, इन नए बस्ती इलाकों में जहाँ रोज बन रहे हैं नए नए मकान, मैं अक्सर रास्ता भूल जाता हूँ। धोखा दे जाते हैं पुराने निशान। खोजता हूँ ताकता पीपल का पेड़, खोजता हूँ ढहा हुआ घर और जमीन का खाली टुकड़ा जहाँ से बाये मुड़ना था मुझे। फिर 2 मकान बाद बिना रंग वाले लोहे के फाटक का घर था, एक मंजिला, और मैं हर बार एक घर पीछे चल देता हूँ या 2 घर आगे टकमकाता। यहाँ रोज कुछ बन रहा है, रोज कुछ घट रहा है। यहाँ स्मृति का भरोसा नहीं। एक ही दिन में पुरानी पड़ जाती है दुनिया। जैसे वसंत का गया पतझड़ को लौटा हूँ, जैसे बैसाख का गया भादों को लौटा हूँ। अब यही है उपाय कि हर दरवाजा खटखटाओ और पूछो, क्या यही है वो घर? समय बहुत कम है तुम्हारे पास। आ चला पानी डहा, आ रहा आकाश, शायद पुकार ले कोई पहचाना ऊपर से देखकर। ఇక్కడ కవి ఏమంటున్నారంటే इन नए बस्ती इलाकों में जहाँ रोज बन रहे हैं नए नए मकान, मैं अक्सर रास्ता भूल जाता हूँ। ఇక్కడ ఉండేటువంటి అర్థాలను ఒకసారి చూద్దాము. నయ్యే అంటే కొత్తగా, బస్తీ అంటే ఏర్పడుతున్న, ఇలాకా అంటే ప్రాంతం, మకాన్ అంటే ఇళ్ళు, అక్సర్ అంటే తరచుగా, భూల్ జానా మర్చిపోట. సో ఇక్కడ కవి ఏమంటున్నారు చూద్దాం. ఇన్ నయే బస్తీ ఇలాకో మే అంటే ఇక్కడ కొత్తగా ఏర్పడుతున్నటువంటి ప్రాంతాలలో జహా రోజు బన్ రహే హై నయే నయే మకాన్, ఇక్కడ రోజు కొత్త కొత్త ఇళ్ళు తయారవుతూ ఉండడంతో మై అక్సర్ రాస్తా భూల్ జాతా హూ, నేను తరచూ వెళ్ళవలసిన ఇంటి దారిని మర్చిపోతున్నాను. ధోకా దే జాతే హై పురానీ నిషాన్, ఖోజ్తా హూ ताकता पीपल का पेड़, खोजता हूँ डहा हुआ घर और जमीन का खाली टुकड़ा जहाँ से बाये मुढ़ना था मुझे. ఇక్కడ ఒకసారి అర్థాలను చూద్దాము. ధోకా అంటే మోసం, పురాణి నిషాన్ అంటే పాత గుర్తులు, ఖోజన అంటే వెతకడం, తాక్తా అంటే చూడడం, పీపల్ కా పేడ్ అంటే రావి చెట్టు, డహా హువా ఘర్ అంటే పడిపోయిన పాత ఇళ్ళు ఉంటాయి కదా అవి. సో జమీన్ కా టుకడా అంటే ఖాళీ స్థలం, బాయి అంటే ఎడమ, ముఢనా అంటే తిరగడం. తిరగడం అంటే చెట్లంబడి పుట్లంబడి తిరుగుతూ ఉంటాం కదా, అది కాదు. రైట్ టర్న్ తీసుకోవాలి, లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి అంటుంటాం కదా, సో అట్లాగనమాట. కవి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ఏదైనా ఇల్లును కనుక్కోవాలి అంటే కొన్ని గుర్తులను పెట్టుకొని ఉంటాం కదా, అవన్నీ కూడా మనల్ని మోసం చేస్తున్నాయి ఇప్పుడు అంటున్నారు. ఎట్లా అంటే పాత నిర్మాణాలను కూలగొడుతూ ఉన్నారు, కొత్త కొత్త నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు గుర్తులు ఎలా మిగులుతాయి? మిగలవు కదా. నిరంతరము మార్పులు చోటు చేసుకుంటున్న ప్రాంతాలలో
పాత గుర్తులను పట్టుకుని ఇల్లు వెతికితే ఎలా కనిపిస్తుంది? ఇక్కడ రచయిత పెట్టుకున్నటువంటి గుర్తులేవి అంటే పీపల్ కా పేడ్ అంటే రావి చెట్టు, ఖోజుతాహు వెతుకుతున్నాను దేనికోసం? రావి చెట్టు కోసం. తాక్తా పీపల్ కా పేడ్ రావి చెట్టు ఎక్కడుందా అని చూస్తూ ఉన్నా. ఇంకా ఏం గుర్తులు పెట్టుకున్నారు అంటే ఖోజుతాహు డహా హువా ఘర్ అంటే పడిపోయిన పాత ఇల్లు ఒకటి ఉండాలి, దాన్ని వెతుకుతూ ఉన్నా. ఎక్కడా అంటే నేను వెళ్ళవలసిన ఇంటి దారిలో, అది కనిపించడం లేదు. ఇంకా ఏం గుర్తులు పెట్టుకున్నారు ఈయన అంటే జమీన్ కా ఖాళీ టుకడా అంటే ఖాళీ స్థలం, జహాసే బాయే మూఢునా తా ఆ ఖాళీ స్థలానికి ఎడమ ప్రక్కన తిరగవలసి ఉంది. ఇప్పుడు చూస్తే నేను గుర్తులుగా పెట్టుకున్నటువంటి రావి చెట్టు లేదు, పడిపోయిన ఇల్లు లేదు, ఆ పక్కన ఖాళీ స్థలము లేదు, ఇలా ఏ గుర్తులు కూడా లేవు. ఫిర్ దో మకాన్ బాద్ బినా రంగ్ వాలే లోహే కే ఫాటక్ కా ఘర్ థా ఇక్ మంజిలా. సో ఇక్కడ అర్థాలను ఒకసారి చూద్దాము. బినా రంగు వాలే అంటే రంగేలేని, లోహా అంటే ఇనుప అంటే ఇనుము, ఫాటక్ అంటే గేట్, ఇక్ మంజిలా అంటే ఒక అంతస్తు ఇల్లు అని అర్థం. సో ఖాళీ స్థలానికి ఎడమ ప్రక్కన తిరగాలి. అక్కడి నుండి 2 ఇళ్ల తర్వాత రంగులు వేయనటువంటి ఇనుప గేట్ ఒకటి ఉండేది, ఒక అంతస్తు ఇల్లు, అది నేను వెళ్ళవలసిన ఇల్లు. ఇప్పుడేమో ఇక్కడ చూస్తే ఎలాంటి గుర్తులు కనిపించడం లేదు. ఎలా కనుక్కోవాలో అర్థం కావడం లేదు. और मैं हर बार एक घर पीछे चल देता हूँ या 2 घर आगे टकमकाता. సో హర్ బార్ అంటే ప్రతిసారి, టక్మకాతా అంటే డగ్మగాన అని అర్థం, అంటే సంశయించడం లేదా హెసిటేట్ చేయటం లేదా ఊగిసలాడడం అని అంటాం కదా, అలాగనమాట. సో ఈ టక్మకాతా అన్న పదము మనం హిందీలో ఎప్పుడూ వినలేదే అని అనిపిస్తుందా? నిజమే, హిందీ పదం కాదు ఇది, భోజ్పురి పదము. భోజ్పురి పదం ఎందుకు వచ్చింది ఇక్కడ అని అంటే కవి బీహార్ ప్రాంతవాసి కాబట్టి బీహార్ ప్రాంతంలో భోజ్పురి భాష మాట్లాడతారు కాబట్టి ఈయన మాతృభాష భోజ్పురి అయి ఉండవచ్చు. అందుకని తన మాతృభాషకు సంబంధించిన పదాలను ఇక్కడ వాడారేమో. సో ఇదే కాదు, కవితలోని ఇంకా ముందు వచ్చేటువంటి భాగంలో కూడా కొన్ని పదాలను అలా వాడారు. సో ఆ భాగం చెప్పుకునేటప్పుడు ఆ పదాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కానీ ప్రతిసారి నేను ఒక ఇల్లు వెనక్కన్నా వెడతాను లేదా 2 ఇళ్ళు ముందుకైనా వెడతాను. సో ఇది నా పరిస్థితి. यहाँ रोज कुछ बन रहा है, रोज कुछ घट रहा है, यहाँ स्मृति का भरोसा नहीं, एक ही दिन में पुरानी पड़ जाती है दुनिया. जैसे वसंत का गया पतझड़ को लौटा हूँ, जैसे बैसाख का गया भादों को लौटा हूँ. अब यही है उपाय कि हर दरवाजा खटखटाओ और पूछो क्या यही है वो घर. ఇక్కడ కవి ఏమంటున్నారో తెలుసుకునే దానికంటే ముందు ఒక్కసారి అర్థాలను చూద్దాము. బనన అంటే తయారవ్వడం, ఘటన అంటే తగ్గిపోవడం, అంటే పాత నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూలదోస్తూ ఉంటాం కదా, ఆ విధంగా. స్మృతి అంటే జ్ఞాపకం, భరోసా అంటే నమ్మకం, వసంత్ అంటే వసంత మాసం, పతఝడ్ అంటే ఆకురాలు కాలం అంటే శిశిరం ఉంటుంది కదా అది, అలాగే బైసాఖ్ అంటే వైశాఖ మాసం, భాదో అంటే భాద్రపద మాసం. దర్వాజా ఖట్ఖటానా అంటే తలుపు తట్టడం అని అర్థం. ఇక్కడ భాదో అన్న పదం ఉంది కదా, దీని అర్థం ఏమనుకున్నాం మనము? భాద్రపదం అని అనుకున్నాం కదా. భాదో అన్నది దేశజ్ శబ్దు. దేశజ్ శబ్దు అంటే ఏంటి అంటే స్థానిక భాషా పదాలు అని అర్థం. స్థానిక భాషలు అంటే ఇప్పుడు బ్రజ్, అవధి, మైథిలి, భోజ్పురి, కన్నౌజు, గఢవాలి ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా స్థానిక భాషలే. ఆయా ప్రాంతాల్లో మాట్లాడుకునేటువంటి భాషలను స్థానిక భాషలు అంటారు. ఈ కవితకు సంబంధించి, ఈ కవికి సంబంధించినంత వరకు ఇది భోజ్పురి భాషా పదము. అయితే ఇది హిందీ శబ్దకోశంలో కనిపిస్తుందే అంటే కొన్ని రకాల దేశజు పదాలను తరచూ ఉపయోగిస్తున్నప్పుడు ఎక్కువ ప్రాచుర్యం పొందడం చేత
అవి హిందీ శబ్దకోష్లో చేరిపోతాయి. కానీ దాని ఎదురుగ్గా దే అని ఉంటుంది. దే అంటే దేశజ్ అని అర్థం. తరచూ ఉపయోగించని పదాలు ఉంటాయి కదా, ఉదాహరణకు టక్మకాతా, అది ఇదే కవితలోనే వచ్చింది. దాని గురించి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, అది భోజ్పురి పదము అని కదా. అలాంటి పదాలు హిందీ శబ్దకోష్లో చేరవు. అంటే ఎక్కువ మంది ఉపయోగించినప్పుడు, ఎక్కువ ప్రాచుర్యంలో లేనప్పుడు అవి హిందీ శబ్దకోష్లో వచ్చి చేరవు. అక్కడ స్థానికులకు మాత్రమే తెలిసినటువంటి పదాలై ఉంటాయి అవి. అందుకని నేను అన్నది, ఆ పదాలను కవి వాడారు అంటే కవి ఆ భాషకు సంబంధించిన వ్యక్తి ఉంటారు అని. సో ఇలాంటి పదాలు వాడడం చేత కవి తన మట్టి వాసనను మరిచిపోలేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ రోజు ఏదో ఒకటి తయారవుతూనే ఉంది, రోజు ఏదో ఒకటి తగ్గిపోతూనే ఉంది, అంటే కూలదోస్తూనే ఉన్నారు. సో యహా స్మృతికా భరోసా నహి, ఇక్కడ జ్ఞాపకాలకు తావు లేదు, జ్ఞాపకాలకు ఎలాంటి భరోసా లేదు. అంటే ఇక్కడ అది ఉండింది, ఇది ఉండింది అని కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి కదా మనకు, అలాంటి వాటికి ఇక్కడ తావే లేదు అని అంటున్నారు కవి. ఎందుకంటే ఒకటే రోజులో ఈ ప్రపంచమంతా మారిపోతూ ఉంది, ఒకటే రోజులో ఈ ప్రపంచమంతా కూడా పాతదైపోతూ ఉంది. ఎలాగా అంటే నిన్న కనిపించిన నిర్మాణాలు నేడు కనిపించడం లేదు. రోజు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండడంతో నిన్న అనేది పాతదైపోతూనే ఉంది. నిన్నకి నేటికి ఎంత వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి అంటే, నేను నిన్న వెళ్ళి ఈరోజు వచ్చి చూస్తే ఊహించని మార్పులు, అభివృద్ధి చోటు చేసుకున్నాయి. నేను వసంతంలో వెళ్ళి శిశిరంలో వచ్చినట్లుగా, వైశాఖంలో వెళ్ళి భాద్రపదంలో వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంది. అంటే ఒక రోజుకి 6 మాసాలు అయినట్లుగా అనిపిస్తూ ఉంది. अब यही है उपाय कि हर दरवाजा खटखटाओ और पूछो क्या यही है वो घर. అంటే కవి ఏమంటున్నారంటే ఇంకా లాభం లేదు, ఎందుకంటే పాత జ్ఞాపకాలు, పాత గుర్తులేవి కూడా పనిచేయడం లేదు ఇక్కడ. సో రావి చెట్టు ఉండింది, ఒక పడిపోయిన ఇల్లు ఉండింది, ఖాళీ స్థలం ఉండింది, దానికి ఎడం ప్రక్కన తిరిగితే 2 ఇళ్ల తర్వాత రంగేలేని ఒక ఇనుప గేట్ ఒకటి కనిపిస్తుంటుంది. సో ఇలాంటి గుర్తులు ఏవి కూడా పనిచేయడం లేదు, ఎందుకంటే రోజు కొత్త నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి, పాత నిర్మాణాలు కూలిపోతూనే ఉన్నాయి. సో రోజు ప్రపంచం మారిపోతుంది, రోజు ప్రపంచము పాతదైపోతూ ఉంది. అంటే గడుస్తున్న ప్రతిరోజు పాతలోకి వెళ్ళిపోతుంది, కొత్తవి తయారవుతున్నాయి కదా. అందుకని సో పాత జ్ఞాపకాలు ఏవి పనిచేయడం లేదు, అందుకని కనుక్కోలేకపోతున్నాను. తిరిగి తిరిగి అలసిపోవడమే తప్ప నాకు కావలసిన ఇల్లుని నేను కనుక్కోలేకపోతున్నాను. చివరకు ఒకే ఒక ఉపాయం మిగిలి ఉంది. ఏంటది అని అంటే, హర్ దర్వాజా ఖట్ఖటావో, ప్రతి ఇంటి తలుపు తట్టాలి, ఔర్ పూఛో, అడగాలి. ఏమని? క్యా యహీ హై వో ఘర్, ఇది నేను వెళ్ళవలసిన ఇల్లేనా, ఇది ఫలానా వాళ్ళ ఇల్లేనా అని అడగడం, అదొక్కటే మిగిలిపోయింది ఇంకా అంటున్నారు కవి. ఇంకా కవి ఏమంటున్నారో చూడండి. సమయ్ బహుత్ కమ్ హై తుమ్హారే పాస్, ఆ చలా పానీ డహా ఆ రహా ఆకాశ్, షాయద్ పుకార్లే కోయి పెహచానా ఊపర్ సే దేఖ్ కర్ అంటున్నారు. ఇప్పుడు ఈ చివరి 3 లైన్లలో ఎవరు ఇల్లును వెతుకుతున్నారు, ఎవరి ఇల్లును వెతుకుతున్నారు అన్న విషయాన్ని కవి ఒక పదం ద్వారా, ఒక ముహావరా ద్వారా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏంటది అంటే, ఆకాశ్ అంటే ఆకాశం అని అర్థం కదా. సిటీ ప్రజలు లేదా చదువుకున్న వాళ్ళు ఆకాశ్ అని పలుకుతారు, ఆకాశ్ అని పలకరు కదా. సో ఆకాశ్ అని పలుకుతున్నారు అంటే అతను ఓ పల్లెటూరు వ్యక్తి అయి ఉంటారు అన్నది ఇక్కడ మనకు తెలుస్తున్నటువంటి విషయం. సో ఒక పల్లెటూరు వ్యక్తి సిటీలో ఉన్న తన పరిచయస్తుల ఇంటికి చేరుకోవడం కోసము కొన్ని కొండ గుర్తులు పెట్టుకున్నారు. ఆ కొండ గుర్తుల ద్వారా ఆ ఇంటిని కనుక్కుని ఆ ఇల్లు చేరుకోవాలి. అయితే నిరంతరము మార్పులు చోటు చేసుకుంటున్నటువంటి ఈ నగరంలో, వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ నగరంలో కొండ గుర్తులేవి పనిచేయడం లేదు. పొద్దున చూసినవి సాయంత్రం కనిపించడం లేదు, పాత కట్టడాలేవి సాయంత్రం కనిపించడం లేదు, వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాంటప్పుడు
ఈ కొండ గుర్తుల ద్వారా ఆయన తన పరిచయస్తుల ఇల్లు కనుక్కోవడం చాలా కష్టమైపోయింది. అందుకని తిరిగి తిరిగి అలసిపోతున్నారే తప్ప ఆ ఇంటిని కనుక్కోలేకపోతున్నారు. సో ఇక్కడ ఆకాశ్ అన్న పదం ఉంది కదా, దీని అర్థం ఏం చెప్పుకున్నాం మనము? ఆకాశ్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఆకాశ్ అన్న పదం కూడా దేశజ పదము. ఇంతకుముందు మనకు టక్మకాత వచ్చింది కదా, బాధ వచ్చింది, ఇప్పుడు ఆకాశ్ అన్న పదము వచ్చింది. సో ఇవన్నీ కూడా దేశజు పదాలే. అయితే తరచుగా దీన్ని ఎక్కువ మంది వాడడం వల్ల, ఎక్కువ ప్రాచుర్యంలో ఉండడం వల్ల దీన్ని కూడా హిందీ శబ్దకోష్లో చేర్చేశారు. సో ఇది ఆకాశ్ అన్న పదానికి ఆకాశ్ తద్భవ శబ్దగా మారిపోయింది. అలాగనమాట. అంతేకాదు ఆచల పానీ డహ ఆరహ ఆకాశ్ అనేది ఒక ముహావరా ఈ రోజుకి బీహార్లోని పల్లెల్లో వాడుకలో ఉంది. కవి బీహార్ ప్రాంతవాసి కాబట్టి భోజ్పురికి సంబంధించిన పదాలను వాడడం జరిగింది. సమయ్ బహుత్ కమ్ హే తుమ్హారే పాస్ అని అంటున్నారు కవి. తుమ్హారే పాస్ అనడంలో తనకు తానుగా కవి చెప్పుకుంటున్నట్టు అర్థం అన్నమాట. అంటే బాబు, నీ దగ్గర టైం చాలా తక్కువగా ఉంది, తొందరగా నువ్వు వెళ్ళవలసిన ఇల్లేదో వెతుక్కో అని అర్థం. ఎందుకు సమయం తక్కువ ఉంది అని అంటున్నారు అంటే ఆచల పానీ డహ ఆరహ ఆకాశ్ అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఆచల అంటే వచ్చే సూచనలు ఉన్నాయి. ఏది? పానీ డహ ఆరహ ఆకాశ్ అంటే వర్షము పడే సూచనలు ఉన్నాయి. సో ఆకాశం కేసి చూసి ఈ మేఘాలు వర్షిస్తాయా లేదా, వర్షిస్తే ఎంతసేపటికి వర్షిస్తాయి, ఏ స్థాయిలో వర్షం పడుతుంది, ఈ విషయాలన్నీ చెప్పగలిగేది ఓ పల్లెటూరు వ్యక్తి లేదా ఓ రైతు. వీళ్ళిద్దరు మాత్రమే చెప్పగలిగేది. వీళ్ళిద్దరికీ మాత్రమే ఈ విషయాల పట్ల అవగాహన ఉంటుంది. వీళ్ళిద్దరికీ మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మరి పట్నవాసులకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయి చెప్పండి కదా. సో ఈ వాక్యాల ద్వారా, ఈ అర్థాల ద్వారా కూడా పట్నంలో తన పరిచయస్తుల ఇల్లు వెతుకుతున్నది ఓ గ్రామవాసి అని కవి చెప్పకనే చెప్పారు. సో ఈ గ్రామవాసి కూడా ఎవరు? కవే. ఎందుకంటే కవే చెప్తున్నారు ఇక్కడ విషయం. అవునా? పానీ డహ ఆరహ ఆకాశ్ అని ఉంది కదా, ఇది ఒక ముహావరా అని చెప్పుకున్నాం. సో దీని అర్థం ఏంటంటే వర్షం పడుతుంది అని అర్థం. సో ఈ 3 లైన్ల భావం ఏంటంటే సమయం చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే కాసేపట్లో వర్షం పడేటట్లుగా ఉంది. ఈ లోపల ఇంటి బాల్కనీల నుండో టెర్రస్ పై నుండో నిన్ను తెలిసిన వాళ్ళు, నిన్ను గుర్తుపట్టగలిగే వాళ్ళు చూసి బాబు నీవు వెళ్ళవలసిన ఇల్లు ఇది అని చెప్పగలిగితే బాగుండును అని కవి తనకు తానుగా చెప్పుకుంటున్నారు, ఆశిస్తున్నారు. ఈ కవిత ద్వారా కవి ఏం చెప్పదలుచుకున్నారు అంటే నగరాలలో కొత్తగా ఏర్పడే బస్తీలలో పాత నిర్మాణాలను కూలగొడుతున్నప్పుడు, కొత్త నిర్మాణాలు చేపడుతున్నప్పుడు జ్ఞాపకాలతో, గుర్తులతో జీవించడం చాలా కష్టం. మనిషి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అని ఈ విషయాలు మనకు చెబుతున్నాయి. నిరంతరం అభివృద్ధి పేరున మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్న ఈ సమాజంలో మనిషి జ్ఞాపకాలకు తావు లేదు. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు అని వారి భావం. సో ఇదండి అరుణ్ కమల్ గారు రచించినటువంటి నయే ఇలాకే మే కవిత. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.